నోటిఫికేషన్ కూడా ఇంతవరకు కొత్త గవర్నమెంట్లో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఆ రోజు మీకు కనపడ్డ ఖాళీలు, ఆ రోజు మీరు ట్విట్టర్లో పెట్టారు, ఆ రోజు కనపడ్డ ఖాళీలు, అప్పుడు నిరసనకు మీరే వచ్చారు, ఈ రోజు ఆ ఖాళీలు ఎడిపోయినాయి. యూపీఎస్సీ ఎంత సర్టనిటీగా ఎంత పకడ్బందీ ఎగ్జామ్స్ పెడుతుంది, మీరు పెట్టగలుగుతున్నారా? ఆ భరోసా మీరు నిరుద్యోగుల్లో నిలపగలుగుతున్నారా? ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు నిర్లక్ష్యం చేసి చూస్తున్నారు తప్ప మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు. మీకు వచ్చింది, మీకు పదవులు వచ్చాయి, మాకేం వచ్చాయి? హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నాం. అశోక్ నగర్ అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అడ్డా లాంటిదని అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా తెలంగాణలో నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వటం లేదు అంటూ వాళ్ళు రకరకాల ప్రొటెస్టులకు దిగుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారో, సమస్య ఏంటి అన్నది. ఓకే, హలో, మీ పేరేంటమ్మా? సింధు. ఏంటి, ఎందుకు మీరు అందరూ ప్రొటెస్టులు చేస్తున్నారు? మేజర్గా మా మేజర్ ప్రొటెస్ట్ ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కదండి, గత ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్ డ్యూ టు నోటిఫికేషన్స్. సో ఏవైతే నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయింది, లాస్ట్ టైం మేము చేసిన మేజర్ ప్రొటెస్ట్ కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్ డేట్స్, బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం వల్ల మేము మేజర్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి అప్పుడు మేము రోడ్ల మీదకి రావడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి అయింది, మా ఇష్యూస్ సార్టెడ్ అయినాయి. బై దెన్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసిన, ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ మూమెంట్లో మాకు ప్రతి దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. సో ఆ ప్రాసెస్లో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన హామీలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి బిఫోర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన హామీలు, బిఫోర్ కమింగ్ ఇన్ టు పవర్, వాళ్ళు ఏమని చేశారంటే మేము గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచుతాము, ఇంకా గ్రూప్ 1 రేషియో ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ రేషియో 1:100 చేస్తాము, మెగా డిఎస్సి వేస్తాము, మీరు తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులకి ఎందుకు చేసుకోవాలి, ఇట్లా అన్ని ఇష్యూస్ మీకు సంబంధించిన ఇష్యూస్ కానీ కోర్ట్ కేసెస్ కానీ అన్నీ సాల్వ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాకు హామీలు ఇచ్చారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, మీరు 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టి మా కోసం పని చేయండి, మా కోసం ప్రచారం చేయండి, దెన్ మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీకు ఏవైతే న్యాయంగా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తాము, మీకు కావాల్సినవన్నీ మేము చేస్తాము అని చెప్పిండ్రు. అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నుంచి మేము అందరము అడగడం స్టార్ట్ చేసాం, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరినీ అడగడం, సార్ ఇట్లా పెంచుతా అన్నారు, మీరు పెంచండి, ఇది ఇట్లా అన్యాయం జరుగుతుంది మాకు అని ప్రతిదీ మేము రిప్రజెంట్ చేస్తుంటే రెస్పాన్స్ అనేది లేదు. సో ఈ ప్రాసెస్లో కొంతమంది మా ఫెలో ఆస్పిరెంట్స్ ఏం చేశారు, ఆపోజిషన్ అప్రోచ్ అయినారు. ఎప్పుడైతే హరీష్ రావు గారు బయటకు వచ్చి మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇవి, వాళ్ళ డిమాండ్స్ ఇవి, మీరు చేయాల్సిందే, ఎందుకు చేయరు, ఎందుకు విస్మరిస్తున్నారు, చేయాలి, దానికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రెస్ మీట్లు పెట్టి జీవన్ రెడ్డి గారు అంటారు గ్రూప్ 1 1:100 ఇస్ నాట్ పాసిబుల్, ఎందుకు అంటే మేము యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నోటిఫికేషన్ వెళ్తామన్నారు. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నోటిఫికేషన్ వెళ్తామన్నప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఎట్లా క్వశ్చన్ చేశారు అంటే అప్పుడైతే కరెక్ట్ అనిపించింది వాళ్ళకు, కానీ వీళ్ళు రూలింగ్లోకి వచ్చేటప్పటికి దే ఆర్ బ్లైండ్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇదే కాంగ్రెస్ పీపుల్ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పారు ఏమని, గ్రూప్ 1 1:100 చెయ్యాలి మీరు, అది వాళ్ళకి న్యాయం, ఎందుకనంటే 10 years నుంచి లేని నోటిఫికేషన్, చాలా మందికి ఎలిజిబిలిటీ మిస్ అయిపోతుంది, సో దీనివల్ల ఎలిజిబిలిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి ఇవ్వాలి అని చెప్పి అప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిందో మీరు ఇచ్చిన ప్రామిస్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం కదా, ఇట్స్ నాట్ దట్ మీరు ఏదో కొత్త తెర మీదకి తీసుకొచ్చి మేము మాట్లాడట్లేదు. ఇంకొకటి గ్రూప్ 2 and 3 పోస్టులు అన్నాం, అప్పుడు ఏమన్నారు 783నే, మీకు ఎందుకు 783, మేము అయితే కేటీఆర్ గారితో మాట్లాడడం, కేటీఆర్ ఏమన్నారంటే నేను 2000 పోస్టులు పెంచుతాను, ఆఫ్టర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్స్ తర్వాత నేను పెంచుతాను, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని ఆయన చెప్పిన తర్వాత దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఏమని చెప్పి, కేటీఆర్ 2000 పెంచుతా అని చెప్పింది కదా, నేను దానికి ఒకటి ఎక్కువ యాడ్ చేసి పెంచుతా, మీరు బాధపడొద్దు, మీకు కావాల్సిన న్యాయం నేను చేస్తా అని చెప్పి మమ్మల్ని అంతా తిప్పుకొని ఈ రోజు మేము అడుగుతుంటే దానికి రెస్పాన్స్ లేదు. సరే 10-15 మీరు ఎవరిని కలిసారు ఇప్పటి వరకు, అంటే చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారని విన్నా. అవును, రిప్రజెంటేషన్స్ ఇప్పుడు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళారు, ఇంకా మేడిపల్లి సత్యం అని ఎమ్మెల్యే గారు ఉన్నారు, అతను సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూపించి మా తరఫున రిప్రజెంటేషన్ సీఎంకి ఇచ్చారు. మేమందరం సీఎంని కలవడానికి చాలా ట్రై చేస్తున్నాం, కానీ మాకు ఎక్కడ దొరకట్లేదు, ఎవరిని అడిగినా కానీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు. సో ఈ ప్రాసెస్లో ఒక ఇద్దరిని బట్టి విక్రమార్క గారిని కలిశారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసాం, ఇట్లా అందరినీ ఎవరు మీరు కలిస్తే రెస్పాన్స్ ఏ వస్తుంది, చేస్తాం అనేసి చెప్తున్నారు. ఇట్స్ నాట్ దట్ అప్పుడేం డినై చేయట్లేదు, చూస్తాము, మేము పరిశీలిస్తాము, చేస్తాము, మీరు చదువుకోండి అన్నట్లు చెప్తున్నారు. 15 రోజుల కిందంతా మేము తిరిగి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంలో ఇప్పుడు దానివల్ల మేము అందరం రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఏదో ఒక రకంగా నిరసన అనేది తెలియజేయాలి, తెలియకపోతే గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్లో మేము
విత్ పర్మిషన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మేము ధర్నా చౌక్లో ధర్నా చేసాం నిన్న. మీ రెస్పాన్స్ అందరూ వచ్చారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. అంటే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇట్లా చేస్తా అని చెప్పింది ఎందుకు చేయట్లేదు, మనకు ఎందుకు అన్యాయం చేస్తుంది అని చెప్పి అనుకుని వచ్చిన వాళ్ళే తప్ప ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. అయితే మొత్తం ధర్నా అయిపోయేటప్పటికి శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళేమంటారు, మీరు బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు, బీఆర్ఎస్ మాటలు విని మీరు రోడ్ల మీదకి వస్తున్నారు, అట్లా రోడ్ల మీదకి రాకండి. అయితే శ్రీధర్ బాబు గారు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు, ఏమని, ఆన్ టైం ఎగ్జామ్ జరుగుతుంది, మీరు పోస్టులు పెంచము, ఏదైనా ఉంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వేస్తాము, మీరు జాబ్ క్యాలెండర్లో రాసుకోండి అని చెప్పారు. ఈ జాబ్ క్యాలెండర్ అనే అంశం ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు, ఎప్పుడైతే హరీష్ రావు గారు బయటకు వచ్చి ఇవన్నీ అంశాలు మెన్షన్ చేశారో అప్పుడు శ్రీధర్ బాబు గారు బయటకు వచ్చి జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాము అని చెప్పారు. అయితే ఇందులో నేను ఒకటే అడుగుతాను, సీఎం రేవంత్ రెడ్డి బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ ఏమన్నారంటే జాబ్ క్యాలెండర్, ఒక మీడియా పర్సన్ జర్నలిస్ట్ అడిగితే మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినాము, మీరు చెక్ చేసుకోండి అన్నారు. శ్రీధర్ బాబు గారు ఏమంటారు, మేము జాబ్ క్యాలెండర్ త్వరలోనే ఇస్తామని మెన్షన్ చేశారు. ఈ బల్మూరి వెంకట్, ఈ సోకాల్డ్ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు ఏమంటారు, మీ డిమాండ్స్ అన్ని సీఎం దగ్గర అండర్ రివ్యూలో ఉన్నాయని చెప్తారు. అంటే వీళ్ళకి కోఆర్డినేషన్ లేనప్పుడు మాకు సరైన న్యాయం ఎట్లా చేస్తారు? అంటే మీకు కనీసం వినడానికి కూడా రెడీగా లేరు. దీంతో పాటు గురుకుల వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు నిరసనలు తెలిపినారు. ఒకసారి ఏఈ వాళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి నిరసన, అంటే ఇప్పుడు ఓన్లీ గ్రూప్స్ అనే కాదు, ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రతి ఆస్పెక్ట్, ప్రతి నోటిఫికేషన్లో ప్రాబ్లం ఉంది, సఫర్ అవుతున్నారు. కానీ ఏ ఒక్కటి ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అవ్వకుండా మా ముందు నడిపించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రోచ్ అవుతే చేస్తాం చూస్తామని అంటున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? జస్ట్ బికాస్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న గవర్నమెంట్ రూలింగ్లో ఉంది అనే ఉద్దేశంతో చేయట్లేదు. మేము వేరే వాళ్ళని అప్రోచ్ అయితే మీరు బీఆర్ఎస్ ట్రాప్లో పడిపోయినారని చెప్పారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు స్టార్టింగ్లో అడిగితే ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చిందని మెన్షన్ చేశారు. ఇప్పుడు 6 months అయిపోయింది. 6 monthsలో కనీసం మేము అడుగుతున్నాం, మేము క్వశ్చన్ చేస్తున్నాం స్ట్రైట్గా గవర్నమెంట్ని, మీరు అన్ఎంప్లాయీస్కి అడిగింది వాళ్ళకి ఇచ్చిన హామీలలో ఏం చేశారు? ఒక్కటి చూపించండి, నాకు ఒక్కటి చూపించండి. అందరు అన్ఎంప్లాయీస్ అందరం మేము కామ్గా మా పని మేము చేసుకుంటాం, ఒక్కటి చూపించండి. ఇంతవరకు ఒక్కటి చేయలేదు. ఇంకేమన్నా అంటే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అనే క్వశ్చన్ వస్తుంది. 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? 30,000 ఉద్యోగాలకి ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేసినావు? ఎన్ని బోర్డ్స్ నుంచి? ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు కొత్త గవర్నమెంట్లో కొత్త నోటిఫికేషన్ అనేదే రిలీజ్ అవ్వలేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిల్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఒక్కటి కూడా కొత్తది రాలేదు. ఓన్లీ 1 and only Group 1 నోటిఫికేషన్లో 60 న్యూ పోస్ట్ యాడ్ చేసి నోటిఫికేషన్ అంటే ఉన్నదానికే యాడ్ చేసి రిలీజ్ చేస్తారు, దానికి ఎగ్జామ్ కండక్ట్ చేశారు, విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. అయితే నిన్న శ్రీధర్ బాబు గారు అంటారు ఇప్పుడు Group 2 and 3 పోస్టులు పెంచితే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. సో నేను దానికి ఒకటే స్ట్రైట్ అడుగుతున్నా, ఇప్పుడు Group 1లో పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టినప్పుడు రాని లీగల్ ఇష్యూస్ Group 2 and 3కి ఎందుకు వస్తాయి? ఆ Group 2 and 3 Group 1 అన్ని కండక్ట్ చేసి సేమ్ బోర్డు, సరే బోర్డ్స్ డిఫరెంట్ అన్న లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏదో ఒక రకంగా యాక్సెప్ట్ చేయొచ్చు. సేమ్ బోర్డ్ కండక్ట్ చేసినప్పుడు ఎందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయని నేను అడుగుతున్నా. అండ్ ఇదే థింగ్ ఆల్రెడీ 2016 నోటిఫికేషన్కి రిపీట్, అప్పుడు కూడా ఇలాగే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు యాడ్ చేసి ఇచ్చారు. అంటే అప్పుడు లేని లీగల్ ఇష్యూస్, Group 1కి లేని లీగల్ ఇష్యూస్ ఈ రోజు ఎందుకు వస్తున్నాయి? లీగల్ ఇష్యూస్ మీరు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? అంటే ఈ లీగల్ ఇష్యూస్ ఉంటాయని మీకు ముందు తెలీదా? అంటే మీరందరూ పెద్దవాళ్ళు, మీకు లీగల్ సెల్ ఉంటుంది, బీయింగ్ ఏ నేషనల్ పార్టీ లీగల్ సెల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు అప్పుడే తెలుసుకొని హామీలు ఇవ్వాల్సింది కదా. అంటే అప్పుడు తెలిసి హామీలు ఇచ్చారా, లేకపోతే మమ్మల్ని ఆకట్టుకోవడానికి హామీలు ఇచ్చారా? మీరు ఆకట్టుకోవడానికి హామీలు ఇచ్చినట్టయితే ఈరోజు మీరు హామీలు నెరవేర్చాల్సిందే. మేము మీతో కలిసి ట్రావెల్ చేయాలంటే మీరు నెరవేర్చాల్సిందే. మీరు చేయలేని పక్షాన డెఫినెట్గా మేము మిమ్మల్ని అపోజ్ చేస్తాము. మా నిరసనలు ఎట్లా తెలపాలో అట్లా తెలుపుతాం. మేము హామీలు ఎట్లా రాబట్టుకోవాలనేది కూడా మేము దానికి సిద్ధంగానే ఉన్నాము. మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని కూడా అంటున్నారు. మీరు ఎందుకు అంటున్నారు? ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 పోస్టులతో డిఎస్సి వేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనేసి ట్విట్టర్లో ఏం చెప్పారంటే 25,000 ఖాళీలు ఉన్నాయి, 12,000 ఖాళీలు కేసీఆర్ అనౌన్స్ చేసిండు, 5,000 ఇచ్చాడు, ఇది ఎట్లా మెగా డిఎస్సి అవుతుంది, ఇది దగా డిఎస్సి అని ట్విట్టర్ చేశారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఇచ్చిన 5,000 పోస్టులకి ఇంకో 6,000 కలిపి 11,000 పోస్టులు ఇచ్చారు. ఇదే దాని మీద నిన్న సామా రామ్మోహన్ రెడ్డి అని స్పందిస్తూ మేము మెగా డిఎస్సి అంటే ప్రతి 5 సంవత్సరాలకు కలిపితే మెగా డిఎస్సిను, 1 సంవత్సరం కాదు మెగా డిఎస్సి అని సామా రామ్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇది ఎట్లా మెగా డిఎస్సి అవుతుంది? మెగా డిఎస్సి అంటే పక్క రాష్ట్రంలో 25,000 వేస్తే అది మెగా డిఎస్సి. సంవత్సరానికి 5,000 వేసి 5 సంవత్సరాలకు 25,000 ఇస్తుంది, మెగా డిఎస్సి ఎట్లా అవుతుంది? ఆ రోజు మీకు కనపడ్డ ఖాళీలు, ఆ రోజు మీరు ట్విట్టర్లో పెట్టారు, ఆ రోజు కనపడ్డ ఖాళీలు, అప్పుడు నిరసనకు మీరే వచ్చారు, ఈ రోజు ఆ ఖాళీలు ఎటుపోయినాయి, మీరు ఎందుకు వేయలేకపోయారు? అది మేము రైట్. ఇంకా ఇప్పుడు అంటే ఏంటి మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు
మాకు ఏదైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చారో మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు, 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో వీళ్ళు ఇచ్చింది గ్రూప్ 1కి 60 పోస్టులు, డిఎస్సిలో 6,000 పోస్టులు, 6,060 పోస్టులు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. ఇంకో 6 నెలల్లో ఇంకా 1,94,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు? మీకు అప్పుడు తెలియదా ఉద్యోగాలు లేవని? బిస్వాల్ కమిటీలో ఉన్నవి ఆల్రెడీ 40,000 బీఆర్ఎస్లు ఫిల్ చేసిర్రు. బిస్వాల్ కమిటీలో అసలు 2 లక్షల ఉద్యోగాలు లేవు. ఇంతకు అసలు ఉద్యోగాలు ఉన్నాయంటారా లేవంటారా? బిస్వాల్ కమిటీ వేసిన తర్వాత 2022లో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో 1,91,000 ఖాళీలు చూపెట్టారు. వాళ్ళు 22 ఇచ్చిన తర్వాత 40,000 ఖాళీలు ఆల్రెడీ వీళ్ళు నోటిఫై చేసిరు. వాళ్ళ లెక్క ప్రకారం ఇంకా 1,60,000 ఖాళీలు ఉండాలి. బిస్వాల్ కమిటీలోనే దాంట్లో కాలం చెల్లిన పోస్టులు అంటే డ్రైవర్ పోస్టులు, వంట పోస్టులు ఇవన్నీ 30% ఉన్నాయని చెప్పారు. 1,40,000లో 30% తీసేస్తే ఇంకా 1,00,000 పోస్టులు ఉంటాయి. ఆ 1,00,000 పోస్టులు కూడా నోటిఫై చేయాలంటే 1,00,000 పోస్టులు మేము భర్తీ చేద్దామని వీళ్ళు అనుకుంటే ఇప్పుడు మేము దీంట్లో 1000 పోస్టులు కలుపుతామంటే కలపకుండా ఇంత రాద్ధాంతం చేసేటోళ్ళు మాకు ఆ 1,00,000 పోస్టులు భర్తీ చేస్తారనేసి నమ్మకం ఏంటి? ఒకటి. ఇంకోటి, మేము ఆ 400 సింగరేణి ఉద్యోగాలు ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినామని 30,000 ఉద్యోగాల్లో చూపెట్టిర్రు. డిపెండెంట్ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినట్లు ఎట్లయితుంది? సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఫాదర్ ఎక్స్పైర్ అయితేనో ఇంకేదైతే అయితేనో అది ఇస్తారు. అది నిరుద్యోగులకు ఇచ్చినట్టు ఎట్లయితుంది? అది 30,000 ఖాతాలో ఎలా పడింది? ఆ 30,000 ఖాతా కూడా ఆ 30,000లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషను, గత ప్రభుత్వం పెట్టిన ఎగ్జాము, గత ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్, వీళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిర్రు. ఆ నియామక పత్రాలు 30,000 మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఈ 70 రోజులలో 30,000 ఇచ్చినామనేసి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి 70,000లో 30,000 ఇస్తే మరి 6 నెలల్లో ఎన్ని ఇవ్వాలి? ఇంకా ఆ 70 రోజులు తీసేస్తే ఇంకా 5 నెలల్లో ఇవ్వాలి కదా. ఇంకో ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఇస్తే జాబ్స్ ఇచ్చినట్టు కాదు, అపాయింట్మెంటర్స్ ఆర్డర్స్ ఇస్తే ఇచ్చినట్టు అంటాడు. సరే ఇవి ఏం లేకుండా వీళ్ళని ఆర్డర్స్ ఇవ్వమనండి, మరి నోటిఫికేషన్ లేకుండా ఇస్తారా? అది ఎలా మాట్లాడుతున్నారు అసలు అట్లా? రైట్. సో మీరు ఇంతకుముందు తను కూడా సింధు మాట్లాడుతూ వాళ్ళతో ట్రావెల్ చేశాము నిరుద్యోగులందరం అని చెప్పారు. మీరు ఎవరితో అయితే ట్రావెల్ చేశారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు? వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేము చూస్తాము చేస్తాము, మేము కలవని మంత్రి లేడు. సీఎం దగ్గర నుంచి బట్టి విక్రమార్క దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కలిసినాము, చూస్తాం చేస్తామని అంటున్నారు కానీ ఏ ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేరు. నా పేరు శౌర్య అండి, గ్రూప్ 1 ఆస్పిరెంట్. మేజర్గా ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగంలో అన్రెస్ట్ జరుగుతుంది. దేనికోసం అంటే 3 ఇష్యూస్. ఒకటి, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. రెండవది, గ్రూప్ 1 అనేది చాలా రోజుల తర్వాత, ఒక 12 సంవత్సరాల తర్వాత పడ్డ గ్రూప్ 1 1:100 రేషియోతో చొప్పున తీసి మెయిన్స్కి రాసే అర్హత కల్పించడం. వాళ్ళు జాబులు ఇచ్చినట్టు కాదు, రాసే అవకాశాన్ని పెంచినట్టు. మూడవ ఇష్యూ వచ్చేసి ఈ డిఎస్సి రీలిక్వెష్మెంట్ అని, జీవో నెంబర్ 46 అని. జీవో నెంబర్ 46 వల్ల ఎంతమంది తెలంగాణ లోకల్ పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుందని అందరికీ తెలుసు. సో ఈ 4 ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగితే గవర్నమెంట్ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు నిరుద్యోగుల నుంచి. మొదటి పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 1:100 ఎందుకు తీయాలో నేను ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్ చెప్తాను. ఒక్క రీజన్ కాదు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అంటున్నారు గవర్నమెంట్, టీఎస్బీసీ బోర్డు, కానీ నేను ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్ చెప్తాను. ఒకటి, యూపీఎస్సీ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది. దానివల్ల 1 సంవత్సరం రాసిన అభ్యర్థి సరిగా రాయలేకపోతే 2వ సంవత్సరం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. తన కెరీర్ని ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకునే అది ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ వేరాజ్ ఇన్ తెలంగాణ స్టేట్ సిన్స్ 2011 దెర్ ఈస్ నో నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ 1. ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, 1000 మంది అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం కావాలనే కోరికతో వస్తారు. చాలామంది ఉద్యోగస్తులు రాజీనామా చేసి 1,00,000-2 లక్షల జాబులు రాజీనామా చేసి జస్ట్ కేవలం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కెరీర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోతారు ఇట్లాంటి అన్సర్టనిటీస్ వల్ల. రాక 2022లో నోటిఫికేషన్ వచ్చింది, అది 2 సార్లు క్యాన్సిల్ అయింది. గత ప్రభుత్వం సరిగ్గా ఈ నిరుద్యోగుల ఇష్యూస్ని అడ్రస్ చేయలేకపోయిందని చెప్పి మేమందరం కలిసి ఉద్యోగులము రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మేధావి వర్గాలు ఒక ప్లాన్ చేసి, బస్సు యాత్రాన్ని ప్లాన్ చేసి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇది మన ప్రభుత్వం మన అంశాల గురించి ఆలోచిస్తుంది, మన సమస్యలకి అడ్రస్ ఒక సొల్యూషన్ తీసుకొస్తుందని తీసుకొచ్చినాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టినారు.
మేము 2 లక్షల ఉద్యోగాలను ఫస్ట్ సంవత్సరంలోనే చేస్తామన్నారు. 2 లక్షలు ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. నువ్వు 2 సంవత్సరాల్లో చేయి, మాకేం ప్రాబ్లం లేదు. కానీ చేసేది ఒక శాస్త్రీయబద్ధంగా. ఎంత అసబద్ధంగా ఉన్నాయంటే ఈ గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా డేట్స్ ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి అందరూ క్యాండిడేట్లు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారండి. ఎందుకంటే ఒకటి రాకపోయినా ఇంకోటి రాకపోయినా ఇంకోటి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని రాస్తారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9కి పెట్టారు. అదే నెలలో జూన్ 30కి డిఏఓ ఎగ్జామ్ పెట్టారు. డిఏఓ ఎగ్జామ్ కూడా లాస్ట్ డిఏఓ ఎగ్జామ్ అయ్యి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది వచ్చి. దీనికి గ్యాప్ లేదు. దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో పెట్టారు. ఈ రెండింటి మధ్యలో గ్రూప్ 2 పెట్టారు. గ్రూప్ 1 జాబులు అనేవి రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగాలు. దీనికోసం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని సంవత్సరాల తరబడి చదువుతుంటారు. ఈ అసంబద్ధమైన, అశాస్త్రీయమైన డేట్లు ఫిక్స్ చేయడం వల్ల చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురై ఇది చూస్ చేసుకోవాలా, అది చూస్ చేసుకోవాలా, దీని ప్యాటర్న్ వేరు, దాని ప్యాటర్న్ వేరు. ఇది కంప్లీట్గా గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, మిగతా ఎగ్జామ్స్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దానికి తయారయ్యే విధానం వేరు, దీనికి తయారైన విధానం వేరు. ఇవన్నీ బోర్డుకి ఎందుకు దృష్టిలో లేవు? బోర్డులో ఉన్నోళ్ళు కమిషనర్లు, అడ్మినిస్ట్రేటర్స్, బ్యూరోక్రాట్స్, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ చిన్న విషయాలను ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఈ స్టేజ్లన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఆ ప్రొడక్టివిటీ ఎక్కడుంది వాళ్ళది? సరే, ఆ బోర్డు సరిగా లేదని చెప్పేసి కొత్త గవర్నమెంట్ ఒక మంచి పని చేశారు. అది అందరము హర్షించదగ్గ విషయం. ఏంటంటే బోర్డును మొత్తం క్లీన్ స్వీప్ చేశారు, కొత్త బోర్డును తీసుకొచ్చారు. ఈ విషయంలో తెలంగాణ నిరుద్యోగ యువత అంతా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొత్త బోర్డు వచ్చింది, కొత్త ఆశలు రేపిర్రు, కొత్తగా పకడ్బందీగా చేయగలుగుతారు అనే హోప్స్ క్రియేట్ చేశారు. కానీ ఈ హోప్స్ ఏం జరుగుతుంది? ఇప్పుడు 1:100 అనేది బ్యాక్ టు దట్ పాయింట్. 1:100 ఎందుకు ఇవ్వాలి అంటే యూపీఎస్సీ ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి ఇస్తుంది. కానీ వేరాజ్ ఇన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవ్రీ ఇయర్ ఇవ్వదు. వాళ్ళు ఒక ఇయర్లో మిస్ అయినా ఇంకో ఇయర్లో చెప్పారు. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఎందుకు ఇవ్వాలి అంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ కంటే ముందు 3 months జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంతోమంది లో క్యాడర్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం. వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళ టైం ఇవ్వలేకపోయారు ప్రిపరేషన్ వరకు. సో వాళ్ళు లాస్ అయ్యారు. వాళ్ళు తక్కువ స్కోరు క్యాలిబర్ క్యాండిడేట్లు కూడా టైం ఇవ్వలేక లాస్ అయ్యారు. ఆ ఒక రీజన్, ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకొని ఇవ్వచ్చు. మూడో రీజన్ వచ్చేసి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తాము అనే ఒక భరోసా ఇవ్వగలిగితే వీళ్ళు కామ్ అయిపోతారు. నెక్స్ట్ ఇయర్ సరే మా తప్పు ఉంది, మేము ఇన్ఎఫిషియెంట్గా చదివినాం, సో మా తప్పు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి మాకు అకాడమిక్ ఇయర్కి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, సో మేము నెక్స్ట్ ఇయర్ రాసుకుంటామని ఒక భరోసా ఉండి హోప్ ఉంటుంది. అది లేదు, ఇంకెప్పుడు పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ టర్మ్ అయిపోయినాక పడుతుందా, ఇంకా నెక్స్ట్ టర్మ్ పడుతుందా, అసలు పడుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? 1:100 1:100 అనేది ఇవ్వడం అనేది కొత్త కాదు. కేరళ రాష్ట్రంలో 1:75 రెగ్యులర్గా జరుగుతుంది మెయిన్స్కి. మిగతా రాష్ట్రాలలో కూడా చాలా రాష్ట్రాలలో 1:100 జరిగింది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఏపీలో గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 1 కూడా పెట్టారు. గ్రూప్ 1 1:15 అని అనుకున్నారు, 1:50 అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది డిమాండ్ వల్ల. నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకముందే గవర్నమెంట్ ఎవరైతే ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారు, ఆయన ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని స్వతహాగా ఆయనే ఇనిషియేషన్ తీసుకొని 1:59 దాకా తీశారు. అది లీగల్గా ప్రాబ్లం ఎందుకు అవుతుందండి? అది నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా 8 monthsలో కంప్లీట్ చేసిండు, ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్. ఆఫర్ లెటర్ ఇచ్చేంత వరకు, ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి ఆఫర్ లెటర్ ఇచ్చేంత వరకు 8 నెలల్లో కంప్లీట్ చేసేసాడు. అది ఎఫిషియెంట్ బోర్డు అంటే. మనది ఇన్ఎఫిషియెంట్ బోర్డు అని చెప్పట్లేదు, కానీ మనం వెనకబడొద్దని నా తాపత్రయం. ఇది మూడో రీజన్. ఇంకా నాలుగో రీజన్ ఏంటంటే వీళ్ళంతా ఎవరైతే మీరు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు చదవట్లేదు అంటున్నారో, చదివే వాళ్ళు చదవని వాళ్ళు కాదండి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆస్పెక్ట్. అది మీరు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేకపోతున్నప్పుడు మీరు బెస్ట్ ప్రోడక్ట్ని తీయలేరు, అడ్మినిస్ట్రేషన్లోకి తీయలేరు. మీరు ఇచ్చి చూడండి, దానివల్ల బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా బ్యూరోక్రట్ లాగా తయారవుతారు, ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. మీరు ఈ అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మీరు పెద్దలు కదా, మీరు 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా బోర్డులో కూర్చున్న వాళ్ళకి, బ్యూరోక్రాట్లే కదా, మీరు అదే స్టేట్ల నుంచి వచ్చారు కదా, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వకూడదు 1:100? లాజిస్టిక్స్ ప్రాబ్లం అంటారు. లాజిస్టిక్స్ ప్రాబ్లం ఎట్లయితుంది? ఇంత ఇప్పుడు
యూపీఎస్సీకి లేని ప్రాబ్లము మన టీఎస్పీఎస్సీకి ఎందుకు వస్తుంది? మేము యూపీఎస్సీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాం అంటున్నారు. యూపీఎస్సీ ఎంత సర్టనిటీగా ఎంత పకడ్బందీ ఎగ్జామ్స్ పెడుతుంది? మీరు పెట్టగలుగుతున్నారా? ఆ భరోసా మీరు నిరుద్యోగుల్లో నిలపగలుగుతున్నారా? లేనప్పుడు మీరు మీ లేకున్నాను కూడా మీరు ఆలోచించి దానికోసం చేయగలగాలి. ఇన్ని పాయింట్లు ఉన్నాయి. 1:100 ఎందుకు ఇవ్వకూడదు? నీకు జాబులు ఇవ్వట్లేదు కదా, నువ్వు జాబులు ఇవ్వట్లేదు. జాబులు ఇవ్వడానికి బెస్ట్ ప్రొడక్ట్ని తీసుకోవడానికి కావాల్సిన అభ్యర్థులకు అవకాశాన్ని ఇస్తున్నావు. రైట్. అవకాశాన్ని ఇవ్వడంలో తప్పేముంది? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా, మొనార్కిజం కాదు కదా. నీ పేరేంటమ్మా? నా పేరు మిత్ర మేడం. మిత్ర. మొన్న ఒక మంత్రి కాళ్ళ మీద పడినట్టుగా వార్తలు వచ్చినది మీరే కదా? అవును మేడం. ఎందుకు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మేడం, లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదు. ఇదే విషయం మేము చాలా ఇదిగా చేసి స్ట్రెస్ అయినాం, తిరిగినాం. అప్పుడు అంతే చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మాకు న్యాయం చేస్తుంది అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పుస్తకాలు పక్కన పెట్టండి, మీరు వెళ్ళి మాకు ప్రచారం చేయండి అని చెప్పారనమాట. మేము ఆ వేళనే అందరం మా ప్రయత్నంలో ప్రతి ఒక్క నిరుద్యోగి వెళ్ళి సపోర్ట్ చేసినాం. అప్పుడు ఏమన్నారు, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారే వచ్చారు. మీరు ఖచ్చితంగా మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాము, ఏదైతే ఉందో 1:100 చేస్తాము అని చెప్పి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటిదనంటే, ఎందుకు మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చట్లేదు, మాకెందుకు పోస్టులు పెంచుతానని చెప్పేసి పెంచుతలేరు. ఆ విషయంలో మేము ప్రతి ఒక్క మినిస్టర్ని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరిని, ఎంపీలతో సహా ఎవరిని వదిలిపెట్టట్లేదు. తిరుగుతున్నాం, కాళ్ళ మీద పడుతున్నాం. మా భవిష్యత్తు ఇది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే అంతమంది ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది కదా మేడం. ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు నిర్లక్ష్యం చేసి చూస్తున్నారే తప్ప మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. చిన్న చూపు చూస్తున్నారు. నిరుద్యోగులు అంటేనే చిన్న చూపు చూస్తున్నారు. మేమంతా దేశ విద్రోహ శక్తుల్లాగా కనిపిస్తున్నామా? మేము చదువుకొని ఒక సొసైటీలో మంచి మార్పు కోసం తీసుకొద్దామని మేము ఇంత ఇది చేస్తుంటే అట్లీస్ట్ నిమ్మకు నీరైతే కూడా సోయి లేకుండా పడుకొని ఉన్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థమైతలేదు. కనీసం ఆలోచించాలి. కాళ్ళు పట్టుకొని బతిమలాడినా కూడా వాళ్ళు లేదు మీకు ఐఏ పోస్టులతో ఎగ్జామ్ జరిగితే వెళ్ళిపోండి అని అంటున్నారు. రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు మేడం. నిన్న కూడా అంతే. నిన్న ఒక మీటింగ్ అయితే మాకు జరిగింది. ఆ తర్వాత కూడా శ్రీధర్ బాబు రెడ్డి ఇలాగే అన్నారు. శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అంటే, లేదు మీకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. అంతమంది వేలాది మంది తరలి వస్తే 100 మంది వచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడమని చెప్పండి మేడం. మా డిమాండ్ ఒకటే, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మా అందరికి న్యాయం జరగాలి. గ్రూప్ 1 1:100 అనేది కూడా తీయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది న్యాయబద్ధమైనది కాబట్టి. అంటే నిరుద్యోగుల్ని కూరలో కరివేపాకులాగా వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అది? అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఆ సామెత వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ రోజు బల్మూరి వెంకటన్న, రియాజ్ సార్ ఇద్దరు కలిసి మమ్మల్ని ఇక్కడ వాళ్ళే ఇనిషియేటివ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మా వెనక ఉన్నారు ఆ రోజు. కానీ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎందుకు పెంచమంటున్నామంటే, ఆ రోజు లీకేజ్ అవ్వడం వల్ల మేము మానసికంగా ఇబ్బంది పడిపోయాము. రాయనికి రెడీగా లేము కాబట్టి పోస్ట్ పోన్ అని చెప్పినప్పుడు ప్రధానంగా వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే. ఇప్పుడు ఏమైంది, ఆ తర్వాత మన గవర్నమెంట్ వస్తే మన సొంత ఇల్లులో మనకు ఎంత వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటు ఉంటుందని చెప్పారు వాళ్ళు ఆ రోజు. అయితే జనరల్లీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ రోజు కూడా తిప్పుకున్నారు వీళ్ళు. ఏమని, మనకు ఎందుకు రావాలి మన గవర్నమెంట్ అన్నప్పుడు మీరు 30 లక్షలు ఇంటూ 3 వేసుకున్న కోటి మన ఓటు ఉంది కాబట్టి, ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మనం వచ్చినప్పుడు మన రాజ్యం వస్తుంది అన్నారు. కానీ ఎక్కడ పోయాయి అవన్నీ? ఇప్పుడు వీళ్ళే మళ్ళీ ఏమంటున్నారు రివర్స్లో, ఇప్పుడు మేము నిన్న ధర్నాలో పాల్గొంటే మీరు అమాయక మేకల మధ్యలో తోడేళ్ళు జొర్రినాయి అంటున్నారు. ఆ రోజు మరి మీరు మా మధ్యలో జొర్రినట్టు అంటే మీరు తోడేళ్ళు ఎవరు అసలు? ఇక్కడ మీరే కదా. ఇప్పుడు అంటే మాకు జరగాల్సిన న్యాయం జరగకుండా ఉండి మీరు మమ్మల్ని అంత ట్రాప్లో పడేసి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత చూద్దాం, ఇప్పుడు చూద్దాం, అప్పుడు చూద్దాం అని చెప్పేసి మమ్మల్ని మానసికంగా బుక్కు పట్టుకొనియకుండా చేసి, మీరు ఈరోజు ఏమో యథావిధిగా టైంకి జరుగుతుంది అంటున్నారు. మేము ఎందుకు ఇది జరగకూడదు, డిసెంబర్లో ఎందుకు వేయాలంటున్నాం అంటే, జనరల్లీ లాస్ట్ గవర్నమెంట్లో 5 ఇయర్స్ మేము అప్పటికే 25 సంవత్సరాలతో వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తామంటున్నారు క్యాలెండర్. అప్పటికి మా వయసు 35 అయింది. మా పిల్లనిచ్చేటోళ్ళు ఎవరు? అంటే ఇదే రియా సార్ ఇస్తారా వాళ్ళ పిల్లని? నేను సూటిగా అడుగుతున్నా. నాకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇదే మాట వస్తుంది నాకు. ఎంత ఆవేదనతో చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పటికి ఊరికి పోతే మాకు పిల్లనిచ్చేటోళ్ళు లేడు. అందుకనే మేము ప్రధానంగా అడిగే డిమాండ్ ఏంటిదంటే, ఇప్పుడు మమ్మల్ని కొంచెం ఉన్న ఈ 783 పోస్టులకి ఒక 500, 300 యాడ్ చేసి ఇస్తే నీకు కొంతమంది బయటికి వెళ్ళిపోతాం మేము. తర్వాత భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చుకోండి, ఆ క్యాలెండర్ ఇచ్చుకోండి, మీరు ఎంత అనుకుంటారో అది చేసుకోండి. కానీ మాది మేము ఏదో చూసుకోవాలి కదా. ఈరోజు యువత అనేది చాలా పెద్ద సంఖ్యలో ఉందంటున్నారు. కానీ యువత యొక్క మొత్తం వయసు సంపాదించే వయసు అంతా ఇక్కడనే కరిగిపోతే రేపటి
ఫ్యూచర్ ఏంటిది, మా పిల్లలకు మేమేం అందించగలం? అంతే వృద్ధాపంలో మేము పింఛన్ తీసుకునే వయసులో మేము పిల్లల్ని కానీ ఏం చేయాలి అంటే వీళ్ళు ఇచ్చే ఏంటిది సందేశం ఏమి ఇస్తున్నారు వీళ్ళు? అంటే డెవలప్ ఎక్కడ ఉంది, నిజమైన డెవలప్ ఎక్కడ ఉంది అంటే రియా సార్ని నేను ఇంకా బలంగా అడగాలనుకుంటుంది ఏంటిదంటే, ఆ రోజు మా మిత్రులు కొంతమంది కలిసి వెళ్తే ఎమ్మెల్యే దగ్గర ఏమన్నారంటే కొంతమంది హౌలగాలు కలిసి తిరుగుతూ ఉన్నారన్నారు. అంటే ఇదే హౌలగాళ్ళని తీసుకుని ఆ రోజు నువ్వు తిరిగా, మరి మిమ్మల్ని మేము ఆ వర్డ్ వాడొచ్చా? మీరు ఏమన్నా అంటే నేను గోల్డ్ మెడలిస్ట్ అంటారు. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉన్న క్యాండిడేట్ మాట్లాడే పదమే ఇది కరెక్టేనా, సబబేనా మీకు అడుగుతున్నాను నేను. మళ్ళీ నిన్న కూడా మీరు ప్రెస్ మీట్లో తోడేళ్ళు అంటున్నారు. అసలు తోడేళ్ళు ఎవరు ఇక్కడ? అందుకనే దయచేసి మేమేమో రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇదే గవర్నమెంట్ని, మళ్ళీ వాస్తవానికి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే విధానం వేరు, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే విధానం వేరు. ఎట్ ది సేమ్ టైం 2 ఎగ్జామ్లను ఒకేసారి రాయలేము. ఎందుకంటే ఒకేసారి 2 పడవల పైన ప్రయాణం చేస్తే నీటిలో మునగడం లాంటిదే. అంటే ఏది లేకుండా వెళ్ళిపోవడం అనేది చాలా ఘోరమైన దీనమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. అందుకనే మీరు ఆలోచించి 2ను కాస్త డిసెంబర్లో వేయండి. మమ్మల్ని ఎంతో ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీ ఎంత ఉందో అంతే యాడ్ చేసి మమ్మల్ని పంపించండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారా క్యాలెండర్, మీ క్యాలిక్యులేషన్ చెప్పుకుంటారా, మీరు ఏదో ఆపోనెంట్ పార్టీకి మీరు ఏదో సంజాయిషి చెప్పుకునే విధంగా మీరు చేస్తే చేసుకోండి. కానీ మేము చేసే ప్రతి ధర్నాకి మీరు ఏదో వెనుక వేరే పార్టీలు ఉన్నాయన్నట్టు మాట్లాడి మమ్మల్ని ట్రాప్ అవుతున్నారు, అది ఇది అని కాదు. పెద్ద ట్రాప్ లఫుట్ పనులు చేసింది మీరు, మేం కాదు. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఈరోజు అడ్డ మీద కూడీలని అది ఇది అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మీరు. అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్తో చదువుకొని ఉన్న వాళ్ళు మీకు అంత చులకన భావమా? అసలు ఏదో ఒక రోజు మీరు ఇదే సిచ్యువేషన్లో ఉండి ఉండవచ్చుగా. ఈ మాట మిమ్మల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అంటే మీకు ఎంత బాధ అనిపించి ఉండాలి. అందుకనే మేము రియాజ్ సార్ని బేషరత్తుగా ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా యావత్ మొత్తం తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చెప్పకపోతే తగిన హెచ్చరికలు కూడా జారీ చేస్తాం. ఎందుకంటే మేము ఎందుకు తగ్గాలి? మమ్మల్ని వాడుకొని మీరే మాట అని మళ్ళీ ఇదంటే మేము ఎలా ఓర్చుకోవాలి? మాకు ఎంత బాధ అనిపించాలి ఇది అంటే. మేము అంతా దిగజారిన పరిస్థితిలో ఉన్నామా? ఆ రోజు ఆ గవర్నమెంట్లో కాలు పట్టుకున్నాం, ఈ రోజు కూడా ఈ గవర్నమెంట్లో కాలు పట్టుకోవడం అంటే నిజంగా మనకు తెలంగాణ వచ్చిందా లేదా? అంటే మీకు పొలిటికల్లీ మీకు వచ్చింది, మీకు పదవులు వచ్చాయి, మాకేం వచ్చాయి? లేదు కదా. మీకు మేమేమంటున్నాం ప్రధానంగా అంటే, మా ప్రతిభకు పట్టం కట్టండి, మా ఖాళీగా ఇవ్వకండి. మీరు ఊరికి ఏదో ఇవ్వమని కాదు, మీరు ఏదో ఒక ఎలక్షన్లో ఓడిపోతే ఇంకో ఎలక్షన్లో మీకు ఛాన్స్ ఉంది, కానీ మా జీవితంలో ఇది ఒకటే ఛాన్స్. అందుకనే దయచేసి మా ఏజ్ ఎక్కువ పోతుంది కాబట్టి మీరు కంపల్సరీ వెసులుబాటు కల్పించి పోస్టులను పెంచాలని కోరుతున్నాను. సో ఒక జనరల్ క్వశ్చన్ ఇది, అంటే అసలు యువత అందరూ కూడా ఉద్యోగాల కోసం, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అడగకూడదు అనే ఒక ప్రశ్న వస్తుంది. దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? సరే, యాక్చువల్లీ ఏంటిదంటే ఇన్ టైంలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి మేము ప్రయత్నించామనుకో, దానికి మేము సరైన ఎలిజిబిలిటీ కాదనుకొని మేము రిటర్న్ వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ప్రయత్నం చేయకుండా మేము ఓడిపోయామని ఎలా ఒప్పుకోవాలంటారు మీరు? ఇది నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న. నేను యుద్ధంలో వెళ్ళి యుద్ధం చేస్తే కదా నా శక్తి సామర్థ్యాలు ఏంటిది నాకు తెలుస్తుంది. ఆ యుద్ధం చేయకుండా నేను ఓడిపోయిన వీరుడివి అంటే నేను ఎట్లా ఒప్పుకోను? ఇంకోటి సివిల్ సర్వీస్ లాంటి దాంట్లో సంవత్సరానికి 1000 పోస్టులు ఉంటాయి కాబట్టి అక్కడ ఇలాంటి క్వశ్చన్ రేజ్ అవుతాయి. 1000 పోస్టులే ఉన్నాయి కదా, మరి ఢిల్లీలోనే 10 లక్షల మంది ఉంటారు, మీరు ఎందుకు చదువుతున్నారు అంటే అదొక రీజన్. ఇక్కడికి స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, వీళ్ళు లేని పోస్టులని 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, మా దగ్గర ఇన్నే పోస్టులు ఉన్నాయి అంటే అంతమంది 1000 పోస్టులు ఉన్నట్టే 1000 మాకు రాదు, లేకపోతే మేము చదవలేమని ఆగిపోయేటోళ్ళు ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్లోకి రాగలగా 2 లక్షలు ఇస్తాము, 3 లక్షలు ఇస్తాము, వాలంటరీ సిస్టమ్ పెట్టి ఇంకో 2 లక్షలు ఇస్తామంటే ఎవరికైనా ఆశ వస్తుంది. ఇప్పుడు రావడంలో తప్పలేదు, వీళ్ళు చేసే వాగ్దానంలో వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బిస్వాల్ కమిటీ చెప్పింది 1,90,000, దాంట్లో 40,000 నోటిఫై చేశారు, 1,60,000, దాంట్లో 30% పోస్టులు ఇప్పుడు వ్యాలిడ్ కాని పోస్టులు. అప్పుడు ఎంత చూసినా 90,000 పోస్టులు ఉంటాయి. వీళ్ళు ఎట్లా మేనిఫెస్టోలో పెట్టారు 2 లక్షల ఉద్యోగాలని? వీళ్ళు చెప్పడం వల్ల దేశం ఎక్కడో ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా 2 లక్షలు ఉన్నాయా అనుకుని ఇక్కడికి రావడం, ఇక్కడ ట్రాప్లో చిక్కుకోవడం జరుగుతుంది. వీళ్ళు స్పష్టంగా ఈ సంవత్సరం ఇన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం ఇన్ని ఉంటాయంటే వచ్చేటోళ్ళు కూడా మేము దీనికి పోటీ పడగలమా, అక్కడ ఉన్న కాంపిటీషన్ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మీరు రండి మేము ఇస్తామంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సంవత్సరానికి ఒక నోటిఫికేషన్, 2 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్, 10 సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్. అట్లా జనాలకి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీకు ఇంతమందికి ఉద్యోగాలు రావు, పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలు చాలా లిమిటెడ్, ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి, మీకు ఇక్కడ కొన్ని ఇస్తాము, ప్రైవేట్ సెక్టర్లో కొన్ని ఇస్తాము అని చెప్పొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఇది బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు, దేశమంతా కూడా ఇవాళ నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. బట్ తెలంగాణ స్పెషల్ ఏంటంటే, ఈ నిరుద్యోగ సమస్యను తీరుస్తామని ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళే ఇవాళ మాట తప్పడం పెద్ద సమస్యగా ఉంది.
బహుశా ప్రభుత్వం వెంటనే పట్టించుకోకపోతే ఇది చాలా పెద్ద సమస్యగా ముందు ముందు పరిణమించే అవకాశం కూడా ఉంది. చూద్దాం ప్రభుత్వాలు ఏం చేస్తాయో.